హలో! హాయ్ అండి. నమస్తే. అంతా ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే సూపర్‌గా ఉన్నా. మీరంతా కూడా సూపర్‌గా ఉంటారనుకుంటున్నా. ఈరోజు కలెక్షన్ అయితే బ్యూటిఫుల్ కలెక్షన్‌తో మీ ముందుకొచ్చేసానండి. మంచి కుర్తా సెట్స్ మాట. 3 పీస్ కుర్తా సెట్స్. చాలా బావుంది. మిక్స్‌డ్ అండి. మొత్తం కాటన్ అనే కాదు. కొంచెం పార్టీ వేర్ ఉంది. రెగ్యులర్ వేర్ ఉంది. అంటే కాటన్ ఉంది. సిల్క్ ఫ్యాబ్రిక్‌తో కూడా ఉంది. తప్పకుండా మీ కలెక్షన్ నచ్చుతదనుకుంటున్నా. ఏదైనా నచ్చి పర్చేజ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లింక్స్‌లో పర్చేజ్ చేసుకోవచ్చు. లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. ఫస్ట్ కుర్తా సెట్ వచ్చేటప్పటికి టొమాటో రెడ్ కలర్ కుర్తా సెట్ అండి. యోక్ పార్ట్ అంతా మనకి మంచి జెరీ వర్క్ వచ్చి, చిన్న సీక్వెన్స్ వర్క్ వచ్చి చాలా బాగుందన్నమాట. ఇది ఫ్యాబ్రిక్ వచ్చినప్పటికి మనకి విస్కోస్ రియాన్ ఫ్యాబ్రిక్ అండి. కొంచెం సిల్క్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్. అంటే జస్ట్ లైక్ పార్టీ లుక్ ఉన్న డ్రెస్ మాట ఇది. ప్రీవియస్ వీడియోలో నేను కొన్ని కాటన్ కుర్తాస్ షేర్ చేస్తే కమెంట్ వచ్చాయన్నమాట. కాటన్ కుర్తాస్ కాకుండా కొంచెం పార్టీ వేర్ కూడా షేర్ చేయండి అక్క అని. సో ఈ కలెక్షన్ లో అయితే కొంచెం పార్టీ వేర్ కలెక్షన్ కలిపాను అనమాట. మంచి బడ్జెట్ లో ఉందండి. పార్టీ వేర్ అంటే మళ్ళీ హై బడ్జెట్ ఏం కాదు. మన బడ్జెట్ లో కుర్తా సెట్స్ 700, 800 ఆ రేంజ్ లో ఉంది. అంటే మనకి 400 నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటాను. కరెక్ట్ ఎగ్జాక్ట్ ఫిగర్ నాకు గుర్తులేదు. చాలా బాగుందండి. ఇది మనకు వచ్చినప్పటికి విస్కోస్ రియాన్ ఫ్యాబ్రిక్ తో వచ్చిందన్నమాట. కొంచెం సిల్క్ టైప్ అయితే ఉంటది. టమాటో రెడ్ కలర్ కుర్తా, దుపట్టా ఇంకా బాటమ్. మీరు చెప్పినట్టే కలెక్షన్ అయితే మీరు కమెంట్ చేసినట్టే మీకు నచ్చినట్టే తీసుకొస్తాను కదా! శారీస్ అయినా, డ్రెసెస్ అయినా. వీడియో మొత్తం చూసాక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమనిపించిందో చిన్న కామెంట్ పెట్టండి. అలాగే లైక్ చేయండి. ఈ డ్రెస్ కోసమైతే చెప్పేసుకుందాం. మర్చిపోకండి. ఇలా టమాటో రెడ్ మొత్తం లైట్ గోల్డెన్ చిన్న గోల్డెన్ థ్రెడ్ అలాగే చిన్న చిన్న సీక్వెన్స్ కూడా వచ్చిందన్నమాట. యోక్ పార్ట్ అంతా ఇలా వచ్చింది. చాలా బాగుందండి. మంచి పార్టీ వేర్ లుక్. ఇందులో మనకి 4-5 కలర్స్ అవైలబుల్ గా ఉంది. సైజెస్ XXL వరకు అవైలబుల్ గా ఉందన్నమాట. చాలా బాగుందండి. ఎల్బో స్లీవ్స్ కూడా సేమ్ అలాగే మనకి వర్క్ వచ్చింది. ఇది మొత్తం గోల్డెన్ థ్రెడ్ ఇంకా సీక్వెన్స్ మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. చాలా బాగుంది. ఈ టమాటో రెడ్ మీదకి ఈ గోల్డెన్ థ్రెడ్ అది కూడా మనకి లైట్ షేడ్ మాట. డార్క్ గోల్డెన్ కూడా కాదు. సో చాలా బాగుంది. డ్రెస్ అంతా ఇలాగ వచ్చింది. యోక్ పార్ట్కి ఇలాగ వచ్చింది. స్లీవ్స్కి వచ్చింది. మళ్ళీ డ్రెస్ అంతా కూడా చిన్న ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అనమాట. ఎంబ్రాయిడరీ లాగా గోల్డెన్ థ్రెడ్ చిన్న సీక్వెన్స్ చాలా బాగుంది. మంచి డీసెంట్ లుక్ ఉన్నది. మంచి పార్టీ వేర్ డ్రెస్ లాగా అయితే ఉందన్నమాట. లైనింగ్ క్లాత్ ఉంది. బట్ వేస్ట్ వరకే ఉందండి. మొత్తం లాంగ్ అయితే లేదు. జస్ట్ ఫ్రంట్కి అది కూడా బ్యాక్ కూడా లేదు. లైనింగ్ క్లాత్ ఉంది. ఇది కూడా మంచి ఫ్యాబ్రిక్ ఇచ్చారు. అంటే మనకి పెట్టికోట్ వేసుకుంటే ఎంతవరకు వస్తుందో అంతవరకు అనమాట. ఇది సీ త్రూ లేదు బట్ ఇచ్చారన్నమాట. ఎందుకంటే మనకి వర్క్ ఉంది కదా! మేబీ వర్క్ కూడా చిన్నదే ఇచ్చారు. తగిలి ఇరిటేట్ అవ్వకుండా స్కిన్‌కి అని ఇచ్చారేమో. ఇలా ఇచ్చారన్నమాట. మీకు ఇక్కడ కనబడుతుంటది చూడండి. ఇంతవరకే ఇచ్చారు లైనింగ్. హాఫ్ వర్క్ మాట. మనకి వేస్ట్ వరకు ఇంతవరకే ఇచ్చారు. ఇది కుర్తా. చాలా బాగుంది కదా! మంచి టొమాటో రెడ్ మన గోల్డెన్ వర్క్. బాటమ్ వచ్చినప్పటికి ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్ వచ్చింది. కింద బాటమ్ కూడా ఇలాగా ఎడ్జ్‌ని చిన్న వర్క్ ఇచ్చారండి. సేమ్ మనకి స్లీవ్స్‌కి ఎలాగ ఇచ్చారో అదే వర్క్ ఇక్కడ కూడా ఇచ్చారు. చాలా బాగుంది. మంచి లుక్ అయితే ఉంటుంది డ్రెస్ మొత్తం మనం వేసుకున్నాక. పాకెట్స్ కూడా ఉన్నాయి. పాకెట్స్ కాదు పాకెట్. సింగిల్ పాకెటే ఉంది. దుపట్టా అయితే ఆర్గెంజా ఫ్యాబ్రిక్‌తో ఇచ్చారండి. ఇది మనకి ఆర్గెంజా ఫ్యాబ్రిక్ వచ్చింది. లెంత్ ఇలా పెద్దగానే ఉంది. బట్ విడ్త్ అయితే ఇంత ఉందన్నమాట ఇలాగా. చాలు మనం ఇలా వేసుకోవచ్చు. బానే ఉంది. లెంత్ అయితే చాలా లెంతీగా ఉందండి. కాఫ్‌కి దాటినట్టే ఉందన్నమాట. నేను 5, 7 ఉంటాను. నాకే కాఫ్ సైజ్ వచ్చింది. అంటే దుపట్టా పెద్దదే. బట్ ఆర్గెంజా ఫ్యాబ్రిక్‌తో వచ్చిందన్నమాట. దీని మీద కూడా మంచి వర్క్‌తో వచ్చిందండి ఇలాగా. స్కాలప్ బార్డర్ వచ్చింది. ఇలాగా. బాగుంది. డ్రెస్ మంచి పార్టీ వేర్ లుక్ అయితే ఉంటది. 4 ఆర్ 5 కలర్స్ అయితే అవైలబుల్‌గా ఉంది. మీకు ఏ కలర్ కావాలంటే మీ ఆప్షన్‌గా తీసుకోవచ్చు. ఈ కలర్ చాలా బాగుంది. మంచి టొమాటో రెడ్. నెక్స్ట్ డ్రెస్ ఇది కూడా కొంచెం సిల్క్ ఫ్యాబ్రిక్ తో వచ్చింది. యోక్ పార్ట్ అంతా బాగుందని కలెక్షన్ అయితే కలిపి అనమాట. మంచి పార్టీ వేర్ లుక్ వస్తుంది చూడండి. యోక్ పార్ట్ ఎంత బాగుంది. వైలెట్ మీద ఇది కూడా లైట్ గోల్డెన్ థ్రెడ్ ఇలాగ జెరీ థ్రెడ్ తో మొత్తం వర్క్ వచ్చింది. మధ్య మధ్య చిన్న చిన్న సీక్వెన్స్ కూడా ఉందండి. బాగుంది. మంచి పార్టీ వేర్ లుక్ వస్తుంది. ఇది కూడా 3 పీస్ కుర్తా సెట్ అనమాట. వేసుకున్న డ్రెస్ వైలెట్ బట్ ఇది కొంచెం పర్పుల్ షేడ్ వచ్చింది. ఇది డార్క్ వైలెట్ అయితే వస్తుంది అనమాట. ఇలాగా బాగుందండి. ఓపెన్ చేసి చూసేద్దాం. కుర్తా అయితే ఇలాగ వచ్చింది. ఇది మొత్తం మనకి వర్క్ ప్యాటర్న్ అంతా యోక్ ప్యాటర్న్ అంతా మొత్తం ఇలా వర్క్ తో వచ్చిందండి. స్లీవ్స్ కి ఎడ్జ్కి ఇలాగ వచ్చింది. చిన్న పట్టీలాడితే ఇచ్చారు ఇలా అనమాట. పట్టు ఫ్యాబ్రిక్ లాగా ఉందండి. ఇది మనకి ఆకుపట్టు అంటారు కదా! ఆ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. మంచి ఇక్కడ చూస్తున్నారా షైనింగ్ గా భలే ఉంది కదా! చాలా బాగుందండి. సైడ్ స్లిట్స్ వచ్చింది. జస్ట్ 600 ఎంతో పడుతుందండి. XXL సైజ్ మనకి అవైలబుల్ గా ఉంది. 4-5 కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంది. బాగుంది. మంచి పార్టీ వేర్ లుక్ లా ఉంది. కమెంట్ చేశారనే నేను ఇలాంటి కొంచెం సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చాను అనమాట. ఎవరికైనా నచ్చితే అంటే కమెంట్ చేసిన తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను.
యోక్ పార్ట్ చూసారు ఎంత రిచ్గా ఉంది, చాలా బాగుంది కదా. మొత్తం మనకి ఇంతవరకు వచ్చేస్తుంది వర్క్ అంతాను. వేసుకుంటే డ్రెస్ చాలా బాగుంటుందండి. జస్ట్ 600 డ్రెస్ చాలా బాగుంది. ప్యాంట్ వచ్చినప్పటికి ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్, నార్మల్ పలాజో కటింగ్, కింద కొంచెం నారోగానే వచ్చింది అనమాట. ఇలాగ వచ్చింది పలాజో, కానీ ఇంత వచ్చింది, వైడ్ తక్కువ వచ్చింది. బాగుందండి. తక్కువ ప్రైస్లో మంచి పార్టీ వేర్ లుక్ డ్రెస్ కావాలంటే తీసుకోవచ్చు. దుపట్టా కూడా మనకి రిచ్గా వచ్చింది, మంచి గోల్డెన్ ప్రింట్తో వచ్చింది అనమాట. దుపట్టాస్ అన్ని అలాగే ఉన్నాయండి. విత్ అంటే ఈ లెంత్ తక్కువ ఉంటుంది, ఈ పొడవు బాగా వస్తుంది అనమాట. ఇలా వచ్చింది దుపట్టాకి, ఇలా మొత్తం ప్రింట్ వచ్చింది. ఇది ప్రింట్ కాదండి, వర్క్. నేను ప్రింట్ అనుకున్నాను చూసి, ఇలా చూస్తే ప్రింట్ లా ఉంది కదా, ప్రింట్ కాదు, వర్క్. ఇది బా 650కి చాలా రీజనబుల్ ప్రైస్ అండి, చాలా బాగుంది. దుపట్టా ఇలా వచ్చిందన్నమాట. కిందకి హాఫ్ లెంత్ వస్తుంది, ఇది మాత్రం మనకి ఇంత వచ్చిందండి. జస్ట్ ఇలా ఇలా వేసుకోవడానికి మనకి వస్తుంది అంతే. అంటే జస్ట్ ఇలా వేసుకోవచ్చు, సరిపోదు. ఎంత ఉంటే చాలు. మరి లెంత్ కూడా అవసరం అంటే బాగానే ఉంటుంది, లేకపోయినా పర్వాలేదు. 650కి ఓకేనండి, చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే మీ చాయిస్గా కలర్స్ తీసుకోండి. ఈ కలర్ చాలా బాగుంది, వైలెట్ కొంచెం గోల్డెన్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అంతా చాలా బాగా వచ్చిందన్నమాట. నెక్స్ట్ డ్రెస్ ఎప్పుడు కలెక్షన్లో వైట్ ఒక బ్లాక్ అండ్ ఉండాలి కదా, ఈ అయితే బ్లాక్ డ్రెస్ తోటి కలిపాను. ఇది మనకైతే కోట్ సెట్ లాంటిదండి, అంటే జస్ట్ లైక్ టాప్ ఇంకా బాటమే వచ్చింది. రెగ్యులర్ వేర్కి ఎలాంటివి బాగుంటుందండి ఇది. జర్నీస్ కూడా బాగుంటాయి, సమ్మర్ కదా, ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కొంచెం జర్నీకి బాగుంటుంది. ఎవరికైనా నచ్చిపోయి చేసుకుంటాను, కలెక్షన్లో కలిపాను. జస్ట్ కోట్ సెట్ లాంటి టాప్ బాటమ్ వచ్చింది. బట్ చూడడానికి అయితే భలేగా ఉందండి. బ్లాక్, నేను ప్రీవియస్ వీడియోలో బ్లాక్ ప్లెయిన్ ఒకటి షేర్ చేశాను కదా, అమెజాన్ కుర్తా సెట్, ఫ్లిప్కార్ట్ కుర్తా సెట్లు అయితే బ్లాక్ మీద ఇలా వర్క్ అయితే వచ్చిందండి. నెక్ అంతా ఇలాగ వచ్చింది, వీ నెక్ వచ్చింది, చిన్న పింక్ పైపింగ్ వచ్చింది, బ్లాక్ మీద పింక్ సూపర్ గా ఉంది. దాని మళ్ళీ వైట్ ఎంత బాగుందో, ఇలా వచ్చింది అనమాట. డ్రెస్ కటింగ్ బాగుందండి. స్లీవ్స్ వచ్చినప్పటికి మంచి వర్క్ వచ్చింది, ఎంత బాగుంది వర్క్, భలే ఉంది కదా. మంచి థ్రెడ్ వర్క్, ఎల్బో స్లీవ్స్. ఎల్బో కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది అనుకుంటా, ఇంకా కొంచెం కింద వరకు వస్తుంది. సైడ్ స్లీవ్స్. మంచి కలెక్షన్ తీసుకొస్తున్నారు మీరు. మొత్తం వ్లాగ్ చూసాక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నచ్చిన కలెక్షన్ కమెంట్ చేయండి. టాప్ ఇంకా బాటమే, దుపట్టా అయితే లేదు, కోట్ సెట్ లాంటిది అనమాట. ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్, కొంచెం లూజ్గా వచ్చింది ప్యాంట్ అయితే, బాగుంది. నెక్స్ట్ అయితే ప్యూర్ కాటన్ అండి, ఈ సమ్మర్ డ్రెస్. ఇది కూడా కోట్ సెట్టే, మనకి పోచన్పల్లి డిజైన్ టైప్ ఇలాగ వచ్చింది అనమాట. చాలా బాగుందండి ఇది. ఇది యాక్చువల్గా అయితే నేను అమెజాన్లోనే చూసాను అనమాట, మీతో షేర్ చేసుకుందాం అని చూశాను. మళ్ళీ అదే తీసుకొచ్చి ఫ్లిప్కార్ట్లో నేను చెక్ చేస్తే దాంట్లో నాకు 900 ఎంత చూపించింది. ఫ్లిప్కార్ట్లోని 450 ఆర్ ఎంత 470 బిలో 500కే చూపించింది మా డ్రెస్. నేనేంటంటే అన్ని కంపేర్ చేస్తుంటానండి, ఎక్కడ తక్కువ ప్రైస్ కనబడుతుంటుందో అదే తీసుకొచ్చి మీతో షేర్ చేసుకుంటాను అనమాట. మీరు అర్థం చేసుకోవాలి, మన వ్లాగ్ చూసిన వాళ్ళందరూ. అన్నీ నేను ఏం చేస్తానంటే మొత్తం గూగుల్లో సెర్చ్ చేస్తాను, అన్ని యాప్స్కి వెళ్ళి ఒక పిక్ తీసుకుని, దేంట్లో ఏ యాప్లో ఏ తక్కువ రేటుగా ఉంటుంది, ఆ ఫ్యాబ్రిక్ గురించి మొత్తం డీటెయిల్స్ తెలుసుకుని మీతో షేర్ చేస్తుంటాను. మీరు మొత్తం గమనిస్తే మీకు అర్థమవుతుంది. మన ఛానల్ ఎంత డీటెయిల్గా డిస్క్రిప్షన్ అంతా ఇస్తుంటాను. పాత వాళ్ళకి తెలిసే ఉంటుంది, కొత్త వాళ్ళు ఎవరైనా చూసిన వాళ్ళకి కొంచెం చెప్తున్నాను అనమాట. సో అమెజాన్ వ్లాగ్ మీతో షేర్ చేసినప్పుడు అందులోని డ్రెస్ మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. అందులో ఎక్కువ రేట్ చూపించింది కాబట్టి అందులో తీసుకోలేదు, నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనమాట. ఫ్లిప్కార్ట్లో అయితే మనకి మరి నాకు తెలీదు, మేబీ మెటీరియల్ డిఫరెంట్ అవ్వుండొచ్చు. ఇది కూడా కాటన్, ఇది ప్యూర్ కాటన్తో వచ్చింది, ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చింది. నాది కూడా కాటన్ అని ఇచ్చారు అక్కడ, బట్ 900 ఎంతో పెట్టారండి. మీరు కావాలంటే ఇది పిక్ తీసుకుని స్క్రీన్ షాట్ తీసుకుని అమెజాన్ చెక్ చేసుకోండి. నేను చెప్పడమే కాదండి, నేను ఏదైనా మీకు ఇలాగ వీడియో బ్లాగ్లో చూపించినప్పుడు మీరు అది స్క్రీన్ షాట్ చేసుకుని, మీకు ఏ యాప్లో నచ్చితే ఆ యాప్లో తీసుకుని, ఈ యాప్లోనే తీసుకోమని చెప్పట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను చెక్ చేసి తీసుకొస్తాను మీ గురించి. మంచిగా ఎక్కడ తక్కువ రేట్ దొరుకుతుందని తీసుకొస్తాను. మీకు ఇంకా డౌట్ ఉంటే చెక్ చేసి తీసుకోవచ్చు. ఆల్రెడీ నేను చెక్ చేస్తాను, ఎక్కడ తక్కువ ఉంటే అవే తీసుకొస్తాను మీ గురించి, కాస్ట్లీవే తీసుకున్నాను. ఎందుకంటే నేను కూడా చాలా బడ్జెట్లో ఆలోచిస్తుంటాను అనమాట, చాలా బడ్జెట్ ఉమెన్ నేను. తక్కువ రేట్లు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తాను. అది మనకి తక్కువ రేట్ అంటే మళ్ళీ కాస్టే కాదండి, క్వాలిటీ కూడా బాగుండాలి. మన బడ్జెట్లో మనం మొత్తం క్వాలిటీ బాగుండాలి, ప్రైస్ తక్కువ ఉండాలి. అలాంటివి సెలెక్ట్ చేస్తుంటే మీతో కూడా అలాంటివి షేర్ చేస్తుంటాను. నేను ఇన్ని చెప్తున్నాను కదా, మొత్తం వ్లాగ్ చూసాక మీకు ఏమనిపిస్తుంది, మొత్తం వ్లాగ్ చూసాక కమెంట్ చేయండి. ప్యూర్ కాటన్ అండి, ప్యూర్ కాటన్, మంచి పోచన్పల్లి డిజైన్ టైప్ ఇలాగైతే వచ్చింది, మనకి పెద్ద పెద్ద డిజైన్స్ వచ్చింది. ఇది ఏంటంటే మనకి స్నఫ్ కలర్ మీద లైట్ క్రీమ్ కలర్, ఇంకా చిన్న పింక్ షేడ్, ఇక్కడ ఎలా కనబడుతుంది అంతే కలర్, ఇలాగ వచ్చింది. స్లీవ్స్ ఏంటంటే
కరెక్ట్ ఎగ్జాక్ట్ ఎల్బో వరకు వస్తది. ఇప్పుడు ఎల్బో దాటింది కదా! ఇంత రాకుండా ఇలాగ ఎల్బో వరకే వస్తది. ఇలాగొస్తది. ఇక్కడ నుంచి మళ్ళీ ఫోల్డింగ్ వస్తదనమాట. ఇంకని ఇలాగొచ్చింది. ఇలాగొస్తది. అయితే కొంచెం సీ త్రూ అయితే ఉంది. వాష్ చేస్తే కొంచెం థిక్ రావచ్చు. దారాలు దగ్గరకవుతది కదా! కాటన్‌లో అంటారు కదా! అలాగ అవ్వుండొచ్చు. మరి ఆ డిఫరెన్స్ వల్ల ఇక్కడ అమెజాన్‌లో ప్రైస్ ఎక్కువుందో ఏమో! ఈ ఫ్యాబ్రిక్ డిఫరెన్స్ వల్ల. ఇదైతే కొంచెం సీ త్రూ ఉందండి. ఏదైనా జెన్యూన్‌గా చెప్పుకోవాలి కదా! జెన్యూన్‌గా చెప్తున్నాననమాట. తక్కువ ప్రైస్ ఉందని తీసుకొచ్చాను. ఏదైనా డైరెక్ట్‌లా కళ్ళతో చూసాక, టచ్ చేసాక తెలుస్తుంది కదా! అక్కడ నేను సేమ్ ఇదే పిక్ స్క్రీన్‌షాట్ చేసి పెడితే అమెజాన్‌లో 900 చూపించింది. ఫ్లిప్‌కార్ట్‌లో 450 చూపించింది. సో, ఫ్లిప్‌కార్ట్‌వే తీసుకొచ్చాననమాట. ఫ్యాబ్రిక్ అయితే కొంచెం సీ త్రూ ఉంది. ఇంకా బాటమ్ ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్ పలాజో టైపు బావుందండి. కలెక్షన్ ఏంటంటే రెగ్యులర్‌గా యూజ్ చేసుకోవడానికి అదర్‌వైజ్ కాలేజ్ గోయింగ్ పిల్లలుంటారు. ఆఫీస్ గోయింగ్ వాళ్ళుంటారు. ఎవరికైనా యూజ్‌ఫుల్‌గా ఉంటది. దగ్గర దగ్గర షాపింగ్‌కెళ్ళిన వాటికెళ్ళినప్పుడు కలెక్షన్ చాలా బావుంటదనమాట. మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ మెయింటెనెన్స్. ఇదొకటే మనకి కాటన్ వచ్చిందండి. అందులో రేయాన్ ఫ్యాబ్రిక్ వచ్చింది. సిల్క్ ఫ్యాబ్రిక్ కూడా వచ్చింది. సిల్క్ ఫ్యాబ్రిక్ రెండైతే మనకి పార్టీ వేర్ లుక్కేనండి. చాలా బావుంది. ఈ రెండైతే బ్లాక్ ఇంకా ఇదైతే మనకి కొంచెం రెగ్యులర్ వేర్ దగ్గర దగ్గర ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లోకల్‌లో తిరగడానికి బానే ఉంటది. సో, మొత్తం కలెక్షన్ చూసాక మీకేమనిపించిందో కామెంట్ చేయండి. మీకేం నచ్చి పర్చేజ్ చేసుకోవాలంటే కిందున్న డిస్క్రిప్షన్ లింక్స్‌లో పర్చేజ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.